హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. ఇవాళ మీకు రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మిగిలిపోయిన అన్నంతో కూడా రాగి సంగటి చేసుకోవచ్చు. ఇలా అన్నంని చాలా మంచిగా స్మాష్ చేసేసి దానిలోకి వాటర్ ఇలా కొంచెం మొత్తం మునిగే విధంగా లూజ్‌గా వాటర్ చాలా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాయిల్డ్ అయిన రైస్‌ని మళ్ళీ బాగా బాయిల్డ్ చేయాలి. దానికి ఒక చట్నీ చేస్తున్నాను. పల్లీల చట్నీ. పల్లీలను ఇలా లో ఫ్లేమ్‌లో వేయింపుకోవాలి. తర్వాత ఇలా బాగా మరిగించాలండి. క్యాప్ పెట్టకుండా. మరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండి ఇలా వేసి పప్పు గుత్తతోటి ఇట్లా రివర్స్‌లో పెట్టుకొని ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఉండాలండి ఇలా చేసినప్పుడు. ఇలా తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ హాఫ్ కప్పు పైననే వేశాను. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు గట్టి పడుతుంది చూడండి. ఇలా ఉండాలి. ఇంకా తర్వాత పిండి వేయకూడదు. ఇలా మంచిగా చేసి ఒక 5-10 మినిట్స్ క్యాప్ పెట్టి పక్కకు పెట్టేసేయాలి. తర్వాత పల్లీలను వేపుకున్నది మిక్సీలో వేసుకొని చట్నీ చేయడానికి సంగటి చేయడానికి ఇవి 2 యూస్ చేస్తామండి. దాంట్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా వేడిగా ఉంది. చిన్న స్మాల్ సైజ్‌గా రాగి ముద్ద చేసుకోవచ్చు. ఇలా రాగి ముద్ద చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా కూడా ప్లేట్‌లో వేసుకొని తినొచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. చల్లగా అయిపోయినాక చేయడానికి రాదు. ఇలా చేసినాక చట్నీ రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాలి. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ వేయాలి. సిమ్లోనే మంచిగా వేయించాలి. అంతే అండి. చాలా సింపుల్ చట్నీ, చాలా తొందరగా అయిపోతుంది. దీన్ని మిక్సీలోకి వేసుకొని ఇలా మిక్సీలోకి వేపుకున్నదంతా మొత్తం మిక్సీలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. దీన్ని మిక్సీ పట్టాలండి. అంతే. కొంచెం సాల్ట్ మాత్రం తక్కువగా వేసుకోండి. సంగటికి ఎక్కువ సాల్ట్ తీసుకోదు. అంతే అండి. చాలా టేస్టీ అయిన సంగటి. చికెను, మటను, నాన్ వెజ్‌తోనే కాకుండా చట్నీలతో చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.